మోహన్ వాణి ఛానల్కు హృదయపూర్వక ధన్యవాదములు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. ఒరే కృష్ణ, రవి, మధు అంటూ పక్క వాటాలను పిల్లల్ని పిలుస్తోంది అక్క. అమ్మ సంగీతం క్లాసుకి వెళ్ళింది. అక్కడి నుంచి యోగాకు వెళ్ళి సుమారుగా 2-3 గంటల తర్వాత వస్తాను అంది. అమ్మ వారానికి 3 సంగీత క్లాసులు ఉంటాయి. ఆ పల్లెటూరులో పిల్లలకి సంగీతం చెప్పి తృణమో ఫలమో తీసుకోవడం అలవాటు. పర్వాలేదు, అమ్మ గొంతు కోకిలమ్మ సుశీల్లా ఉంటుందని అందరూ ఆ పల్లెటూరులో అంటారు. పిల్లలందరికీ సంగీతం నేర్పుతూ ఉంటుంది అమ్మ. మాకు వేసంకాలం సెలవులు. ఇప్పట్లో కాదండి, పొద్దున్నే లేచి పిల్లలందరం ఆ పూట ఏం ఆడాలో నిర్ణయించుకునేవాళ్ళం. మాతో పాటుగా ఆడపిల్లల్లో మగరాయిళ్ళు మా అక్క, మా అయ్యగారు అమ్మాయి కలిసేవాళ్ళం. అలా అంటే మా అక్కకి ఎంత కోపమో. వెనకాలే కర్ర పట్టుకుని వస్తుంది. మేము దొరుకుతామా? దాన్ని, మా మావయ్య గారి అమ్మాయిని మొత్తం పెరటి వైపు అంతా పరిగెట్టిస్తాం. అదో ఆట. పిల్లలు అందరం కూర్చుని ఆ రోజు టైం టేబుల్ వేస్తున్నాం. ఈ లోపల అమ్మ కుంపటి మీద ఏదో పెట్టింది. చాలా చక్కటి వాసన వస్తోంది. బహుశా అమ్మ మర్చిపోయిందేమో అని తొంగి చూసింది మా అక్క. దానికి వంట రాదు. అమ్మ అస్తమానం మగరాయిళ్ళ ఆటలేమిటి, కొంచెం సెలవుల్లో వంట నేర్చుకోవచ్చుగా అంటుంది. అదేదో బ్రహ్మ విద్య ఏంటి, అదే వస్తుంది అంటూ కొట్టిపడేస్తుంది అక్క. మాకు చిన్న చెల్లి ఉందండి అన్నట్టు చెప్పడం మరిచాను. ఇంత కళ్ళు వేసుకుని దాన్ని ఆటలో అని రానియకపోతే అన్నయ్య, పక్కింటి అన్నయ్య అందరూ కలిసి కొట్టారు అని చాడీలు చెప్పి మమ్మల్ని అమ్మ చేత అదలాయిస్తుంది. పోనీ కదా అని ఆడిస్తే దొంగ ఆటలో ఒక్కడిని కూడా పట్టుకోలేదు. ఏమిటి అంటే నాకెవరు దొరకలేదు అంటుంది. పిచ్చి మొహంది. నా స్నేహితుడు అంటాడు, ఒరే చిన్న చెల్లి ఆటలో అరటిపండు అంటాడు. అమ్మ ఒక 4 బొగ్గులు వేసి గిన్నె నిండా పెద్ద గిన్నె నిండా నీళ్లు పెట్టి కొంచెం సగ్గుబియ్యం వేసింది. ఒరే తమ్ముడు, నాకు వంట రాదు అంటుంది కదా అమ్మ, ఇప్పుడు చూడు పాయసం చేసి చూపిస్తాను అంటూ కుంపటి దగ్గరికి వెళ్ళింది అక్క. పిల్లలందరం ఇంట్లో డబ్బాల్లో వెతికి జీడిపప్పు, బాదం, కిస్మిస్లు, యాలకులు ఇలా అందరం వెతికి తీసుకొచ్చాం. అన్నీ ఒక చోట పెట్టాం. అమ్మ వచ్చేటప్పటికి పాయసాన్ని చేసి చూపించాలి. అప్పుడు అమ్మ ఎంత మెచ్చుకుంటుందో, ఎంత సంబరపడిందో ఊహించుకుంటూ ఉన్నాం అందరం. సగ్గుబియ్యం చూడు అక్క, రవి అన్నాడు ఉడికినట్టున్నాయి అంటూ. పైకి తీసి గింజలను చూసింది మా వదిన. వసే మాధవి, ఉడకలేదే, ఇంకా కొంచెం నీరుంది అంది. సరే కొంచెం సేపు ఉంచాక చూద్దాంలే అని పెట్టావు. మళ్ళీ వెళ్ళి చూసాం, కొంచెం ఉడికినట్టున్నాయి. సరే పాలు గిన్నెలో ఉంటాయి, ఒక 1/2 లీటర్ పోద్దామా అని అనుకుని అందరం సై అంటే సై అనుకుని నీళ్ళు పోసేసాం. పాలు పోసేటప్పటికి పాయసం నీళ్లలాగా అయిపోయింది. సరే కొంచెం లిక్విడ్గా తాగుదాం అనుకున్నట్టుగానే జీడిపప్పు, కిస్మిస్లు, యాలకులు అన్నీ వేసాం. పాయసం నీళ్ళు ఘుమఘుమలాడిపోతున్నాయి. పిల్లలు పాయసం తాగుతూ ఉన్నట్టుగా ఫీల్ అయిపోయారు. దాక్కునే ఆట ఆడుకుందాం రెండర్రా కాసేపు. ఈ లోపల పాలలాంటి నీళ్ళలాంటి పాయసం ఉడుకుతూ ఉంటుందని నవ్వుకున్నాం. ఈ లోపల ఒక ఆట ఆడుతాం, రావే అంటే రావే అంటూ వెళ్ళిపోయాం. మా వాళ్ళు అందరూ దాక్కున్నారు. ఒక్కొక్కరిని వెతికి పట్టుకోవాలి నా పని. నేను వీధి వైపుకి వెళ్ళి వెతుకుతున్నాను. ఇంతలో తమ్ముడు గబగబా వచ్చి తన చేతిలో ఉన్న కాకరపోతులు 3 జమ చేసి పరవాన్నం అంతా పెట్టి కలుపుతున్నాడు. పట్టుకున్న దొంగనని గట్టిగా అరిచాను. అన్నట్టు ఆ సామాను దీపావళి సామాను కొద్దిగా మిగిలితే పక్కన దాచాడు. ఎక్కడి నుంచి తెచ్చాడో ఏమో, ఎలా దొరికిందో వాడికి. ఆ పాయసంలో పెట్టి కలుపుతున్నాడు. ఒరే అది విషం రా అంటూ మొత్తుకున్నాను. పుల్లలు అవతల పాడేశాం. పాలన్నీ గ్రీన్ కలర్లో అయిపోయాయి. ఇంకెక్కడ పాయసం, అమ్మ వస్తుంది అంటూ వాడు పరిగెత్తాడు. ఎలాగో పూర్వకాలం అటకలంటూ ఉన్నాయి. కొన్ని వస్తువులు అటకల మీద దాచేవారు. ఇప్పుడు సజ్జలు అంటాంలేండి. అమ్మ కేకలు వేస్తుందని వాడు అటకెక్కి దాక్కున్నాడు. పిల్లలందరూ ఎవరింట్లకు వాళ్ళు వెళ్ళారు. టిఫిన్ అంటే ఆ రోజుల్లో తర్వాణి అన్నం అండి. అంటే మజ్జిగని పల్చగా చేసి రాత్రి అన్నాన్ని అందులో వేసి పొద్దున్నే పిల్లలకు ఆవకాయ వేసి కలిపి పెట్టేవారు. భలే ఉండేదండి ఆ అన్నం. అమ్మ వచ్చింది. అదేమిటే కుంపటి మీద సగ్గుబియ్యం పెట్టాను, చీరలకు గంజి పెట్టాలని అంటూ. ఇంకెక్కడ సగ్గుబియ్యం,
పాలతో సహా దొడ్డివైపు గిన్నెను పడేసాం చూసుకో అన్నాను. అయ్యయ్యో అదేమిటే ఆ కలరు అంటూ అమ్మ అడిగింది. వివరంగా చెప్పాం. మా చెల్లి అయితే దాని కసి అంతా కలిపి ఆడనీయం కదా అందుకని ఇంకో 2-3 కలిపి అమ్మకు చెప్పింది. ఇదంతా పైనుంచి తమ్ముడు వింటున్నాడు. కిందకు వచ్చాక నీ పని చెప్తాను అనుకుంటున్నాడులా ఉంది. గుసగుసలాడుతున్నట్టు వినిపిస్తున్నాయి మాటలు. ఇలా పాయసం మొదటిసారి పారవేయడం జరిగింది. 2 గంటలైంది. ఏడే పిల్లాడు అంటూ అమ్మ అడిగింది అక్కని. ఏమో ఆ కాకరపోతులు కలిపినప్పటి నుంచి నువ్వు కేకలేస్తావని ఎక్కడికి వెళ్ళాడో. ఇంతలో పెద్ద గుమ్మడికాయ చెట్టు నుంచి పడ్డట్టు సౌండు. అదుగో అంటూ పిల్లలందరూ అరిచాం. అడుగో దొంగ అంటూ అరిచారు. వాడు నిక్కర పట్టుకుని పరుగు బయటికి. అవును 4 గంటల పాపం నదిని ఆపాడు అంటూ చమత్కరించింది మా వదిన. ఆనకట్ట తిరిగి తెరిచారు అన్నాను నేను. అందరం ఒకటే నవ్వులు. పాపం తిరిగి వచ్చి అమ్మకి క్షమార్పణ అడిగి స్నానం చేసి అన్నం తిన్నాడు. ఇలా జరిగేవండి చిన్ననాటి సంఘటనలు. వేసవి సెలవులు మీకు కూడా ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు జరిగే ఉంటాయి. సరదా అయిన సంఘటనలు. మనం పెద్ద అయ్యాక ఈ చిన్న చిన్న స్మృతులు తలుచుకుంటూ ఉంటే ఎంతో ఆనందం కలుగుతూ ఉంటుంది ఆ రోజులు తలుచుకుని. అవునంటారా? వినండి, వినిపించండి మోహన్ వాణి ఛానల్. ఇలాంటి చిన్న చిన్న సంఘటనలతో మళ్ళీ కలుద్దామా? మీ అభిప్రాయాలు చెప్పండి. ఇంకా బాగా రాయడానికి సాహసిస్తాం. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు, భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం ఈ సత్సంగం. మా కార్యక్రమాలు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్క నుండి హైప్ బటన్ ఒకసారి ప్రెస్ చేసి దాంట్లో ఉండే మార్క్స్ కూడా మాకు ఇవ్వండి. అలాగే ఎక్కువ మందికి షేర్ చేసి తప్పకుండా మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ